జూన్ 1 దేవుని వాగ్దానం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను ఎంతగానో ఆశీర్వదిస్తుంది, ముందుకు నడిపిస్తుంది. ఆయన ఇచ్చినటువంటి ప్రేమలో మనం ముందుకు వెళుతూ ఉన్నాము. మే నెలంతా కాపాడిన ప్రభు జూన్ నెల 1వ తారీఖున ఆరోహణము కాలములో మనల్ని ఉంచిన విధానాన్ని బట్టి ప్రభుని గణపరుస్తున్నాను. ఆరోహణ తర్వాతి ఆదివారం ఈ దినము ప్రభు వాగ్దానం గమనించండి, ఎంత ఉన్నతమైనదో. సదాకాలము మీతో కూడా ఉన్నాను. నిజమే, మన దేవుడు అన్ని పరిస్థితులలో మనతో ఉంటాడు. నువ్వు కృంగిబాటు వదిలి ధైర్యంతో ముందుకు నడు. ప్రభు అంటున్నాడు, నువ్వు ఎలాంటి పరిస్థితి అయినా అది నీకు కావచ్చు, కానీ నేను అన్నిటిలో నీతో ఉంటాను. అన్ని రకాలుగా నేను ఆదుకుంటాను. నిన్ను నడిపించే నావికుడిగా నేను ఉంటాను. సమస్యలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, లేక ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నావా, భవిష్యత్తు ఏమిటి అని అగమ్య గోచరముగా ఉన్నదా? ప్రభు అంటున్నాడు, నీతో నేనున్నాను. ఆయన మనతో ఉండగా మనకి చింతయాలా? మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీరు లోకాన్ని సునాయాసంగా జయించగలరు అని యోహాను తన పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, ఆయన మనతో ఉన్నాడు గనక మనము భయాన్ని వదిలిపెట్టి దేవుని వైపుకు మరలి, ప్రభువా నీవు నాకు చేసే గొప్ప మేలుకరమైనటువంటి జీవితాన్ని బట్టి నీకు వందనాలు అని మనం ఆయనను కలిగిన వారంగా మనము ముందుకు వెళ్ళాలి. క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. కొలస్సీలు రాసిన పత్రిక 3:11 చాలా స్పష్టమైనటువంటి ఈయన నిరంతరం ఉన్నవాడు, మార్పు లేనటువంటి వాడు అని హెబ్రీ గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఎన్ని వాగ్దానాలు, ఎంత బలోపేతమైనటువంటి సందేశం మనకు అందుతూ ఉండగా, ప్రియులారా, భయపడద్దు, దిగులు చెందొద్దు, జడియొద్దు. ఆయన నీతో ఉన్నాడు. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీ ప్రతి కార్యం సఫలమవుతుంది. ఈ జూన్ మాసమంతా దేవుడు మిమ్మల్ని దీవించునగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, జూన్ నెలలో బిడ్డలను మీరు ఆశీర్వదించండి. 1వ తారీఖు మొదలుకొని చివరి దినం వరకు నీ కృపలో బలపరచండి. మీరే మహిమ పొందండి. ఈ దినము నాయన వారి ప్రయాణాల్లో, పనులు, మరి ముఖ్యంగా ఆరాధన జరుగు ప్రతి స్థలమందు నీ కాపుదలని భద్రత ఉంచండి. ప్రభునికి వ్యతిరేకంగా రూపింపడి ఏ ఆయుధము వర్ధిల్లకుండగా నీవే తోడే నడిపించమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవులంతా నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.